హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహీస్ హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్ అయిన మురుకులను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మురుకులను తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ పై ఒక బాణీ పెట్టుకొని 1/2 కప్పు మినప్పప్పుని వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 1/2 కప్పు పుట్నాల పప్పును కూడా వేసి వేడి మీద వేయించాలి. తర్వాత రెండింటిని కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి. 1 కప్పు బియ్యం పిండికి 1/2 కప్పు మినపప్పు, 1/2 కప్పు పుట్నాల పప్పు, ఇవి కరెక్ట్గా సరిపోతాయి. ఇలా మిక్సీ పట్టుకున్న వాటిని జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టుకోవడం వలన రవ్వగా ఉన్నది ఏదైనా పోతుంది. ఈ పిండిలని మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ పిండిలో 10 నుంచి 20 గ్రాముల వరకు బటర్ని వేసుకోవాలి. దీని వలన మురుకులు గుల్లగా క్రిస్పీగా వస్తాయి. ఈ కలుపుకున్న పిండిలో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ వాము, 2 టీ స్పూన్ల నువ్వులను వేసుకొని రుచికి తగినంత ఉప్పుని వేసుకొని 1 స్పూన్ వేడి నూనెను వేసుకోవాలి. ఇవన్నీ పిండిలో కలిసేటట్టుగా మంచిగా కలుపుకొని వేడి నీళ్ళని కొద్దిగా పోసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా మెత్తగా తడుపుకోవాలి. పిండిని ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకొని పెట్టుకోవాలి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని కడాయిలో నూనె వేసుకోవాలి. నూనె కాగేలోపు మనం మురుకులను వెత్తుకోవాలి. మురుకుల గొట్టంలో పిండిని వేసుకొని మనకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనం మురుకులను వెత్తుకొని ఒక్కొక్కటిగా వేసుకొని కాల్చుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇలా కాల్చుకుంటే పర్ఫెక్ట్గా కాలుతాయి. ఒక సైడు కాలిన తర్వాత మరొక సైడు టర్న్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వేసుకొని కాల్చుకోవాలి. ఈ మురుకులు సేమ్ స్వీట్ షాప్లో ఎలాగైతే ఉంటాయో అదే టేస్ట్తో చాలా బాగా వస్తాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్లో చెప్పండి. నా ఛానల్ని కనుక మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.